హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. మొత్తానికైతే ఈ డబుల్ బెడ్రూమ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మనకు గత ప్రభుత్వం ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫేజ్ల వరకు దాదాపు 65,000కు పైగా డబుల్ బెడ్రూమ్లు అయితే పంపిణీ చేసింది. అయితే ఇప్పుడు వచ్చేసి చాలామంది ఫోర్త్ ఫేజ్ కోసం అయితే అప్పుడు ఎదురు చూసారు. తర్వాతనే ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ అయితే వచ్చాయి. ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్లో ఎవరైతే సొంత స్థలం లేకుండా అలాగే ఇల్లు లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళని L2 కేటగిరీకి సంబంధించి వాళ్ళని డివైడ్ అయితే చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పటివరకు అయితే ఇల్లు ఎప్పుడు వస్తుంది, మరి ఈ డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు పంపించేస్తాను చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు. మనకి ఇంతవరకు అయితే గ్రేటర్ హైదరాబాద్లో లీస్ట్ అయితే రాలేదు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా L2కు సంబంధించి కొన్ని గ్రామాలలో లీస్ట్ రిలీజ్ చేశారు తప్ప వాళ్ళకి ఎలాంటి స్థలంతో కూడిన ఎలక్షన్ కానీ డబుల్ బెడ్రూమ్లు అయితే పంపిణీ చేయలేదండి. ఇక మన గ్రేటర్ హైదరాబాద్ చూసుకున్నట్టయితే మనకి ఇంతవరకు L2కు సంబంధించి లీస్ట్ కాకుండా అసలు డబుల్ బెడ్రూమ్ పంపిణీ అనేది కూడా ఇంతవరకు ఎక్కడ జరగట్లేదు. చాలామంది ఇలా పంపిణీ చేస్తారని చెప్పేసి కొంతమంది కామెంట్ అయితే చేస్తున్నారు. అలాగే మన వాట్సాప్లో ఇలాంటి అయితే ఇంతవరకు లీస్ట్ అయితే రాలేదండి. బట్ అయితే లీస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఆ లీస్ట్ వచ్చేసి మనకు కలెక్టర్ల దగ్గర అయితే ఉంది. నాకు సంబంధించిన మరొక వీడియో అయితే చేస్తాను, ఎందుకంటే దాని గురించి వేరే ఇన్ఫర్మేషన్ తెప్పించాను. నేను వేరే వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఏదైతే ఈ తెలంగాణ 2 BHK హౌసింగ్ స్కీమ్, ఈ హౌసింగ్ స్కీమ్ వచ్చేసి మనకు 2017 to 19 మధ్యలో ఎవరైతే అప్లై చేశారో వారికి దాదాపు 4 కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి దాదాపు 4,000 డబుల్ బెడ్రూమ్లు అయితే పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. దానికి సంబంధించి త్వరలోనే అర్హుల ఎంపిక కూడా చేయబోతున్నారు. అయితే మనకున్న సమాచారం ఏంటంటే గత ప్రభుత్వంలో ఎవరైతే ఈ 2017 to 19 మధ్యలో ఎవరైతే అప్లై చేశారో అప్పుడు అప్లై చేసిన మీ సేవ రిసిప్ట్ అలాగే మీ ఆధార్ కార్డు, ఇప్పుడు ప్రజాపాలనలో అప్లై చేసిన ఏదైతే రిసిప్ట్ ఉంటుందో ఇవైతే దగ్గర పెట్టుకోండి. మేబీ నాకు తెలిసి వెరిఫికేషన్ అయ్యే ఛాన్స్ ఉంటే మాత్రం ఇది మీకు యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది మనకు ర్యాండమేషన్ పద్ధతిలో కూడా తీసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే చాలామంది ఉన్నారు కాబట్టి, ఇండ్లు 4,000 ఉన్నాయి కాబట్టి ఒక ర్యాండమేషన్ పద్ధతిలో కూడా ఈ లక్కీ డ్రా అయితే తీసే ఛాన్స్ ఉంది. ఒకవేళ దీనికి సంబంధించిన అప్డేట్ ఉందని మరొక వీడియో అయితే చేస్తాను. ఆల్రెడీ మార్నింగ్ కూడా మీకు క్లియర్ ఒక వీడియో అయితే చేశాను. మీకు మాత్రం ఏదైతే ఈ డబుల్ బెడ్రూమ్ రావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇవైతే డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకోండి. ఇంకోటి, మీకు ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ర్యాండమేషన్ పద్ధతిలో కానీ లేదా మీరు గత ప్రభుత్వం ఏదైతే లీస్ట్ ఉంటుందో అంటే వాళ్ళ దగ్గర ఉన్న డేటా ప్రకారం మీకు ఒకవేళ ఇల్లు అలాట్ చేసి ఫోన్ చేసినా కూడా మీరు అప్లై చేసిన రిసిప్ట్ మాత్రం కంపల్సరీ అడుగుతారు. ఎందుకంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫేజ్లో ఇల్లు వచ్చిన వారికి కూడా మళ్ళీ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే డాక్యుమెంట్ సబ్మిట్ చేసేది ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆధార్ కార్డులు, అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, మళ్ళీ రేషన్ కార్డు ఇవన్నీ తీసుకుంటారు. ఏది ఇల్లు అలాట్మెంట్ అయినాక కూడా మళ్ళీ ఇవన్నీ అడుగుతారు. ఇవేమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ దగ్గర పెట్టుకోండి. ఏ క్షణమైనా ఒక ప్రకటన విడుదల కావచ్చు. దీనికి సంబంధించిన అప్డేట్ ఉన్న నేను మరొక వీడియో అయితే చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.